వెల్కమ్ టు 1TV స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. మనమంతా కూడా ఎంతో ఎదురు చూసినటువంటి ఇండియా పాకిస్తాన్ మధ్య T20 వరల్డ్ కప్ జరిగింది కదా. దీంట్లో ఈ మ్యాచ్లో భారత్ అయితే విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్ళు గతంలో కంటే భిన్నంగా ప్రవర్తించారు. వికెట్లు పడిన సందర్భంలో అయితే ఇంతకుముందు గతంలో లాగా భావోద్వేగాలు ముడిపడి ఉండేవి. అటు అభిమానులు కావచ్చు, ఇటు ఆటగాళ్ళు కావచ్చు, చాలా అగ్రెసివ్గా ఉండేవాళ్ళు. కానీ ఈసారి చూస్తే అటువంటి అగ్రెసివ్ మోడ్లో అయితే ఏమాత్రం కనపడలేదు, పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. సైలెంట్గా తాము అనుకున్న ప్రణాళిక ప్రకారం మ్యాచ్ ఆడేశారు, ముగించేశారు. అలాగే ఒక వికెట్ పడిన తర్వాత ఇంకో వికెట్ ఎవరో రండి అన్నట్లుగా వీళ్ళ ఆట తీరంతా జరిగింది. కానీ ఇదంతా కూడా ఎందుకంటే అక్కడ జరగని పలకని భావోద్వేగాలు కూడా కొలంబోలో కాకపోయినా కానీ భారత్లో అయితే చక్కగా కనపడుతున్నాయి. ఆ భావోద్వేగాలు అది వైసీపీ వర్సెస్ టీడీపీలో జరుగుతున్నాయి. అసలు ఎందుకు జరుగుతుంది అనేది చూస్తే ముఖ్య కారణం ఏంటంటే ఆ మ్యాచ్కి నారా లోకేష్ కూడా ఇండియా నుంచి కొలంబోకి వెళ్ళారు. కొలంబోలో భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ని అయితే ప్రత్యక్షంగా చూశారు. ఇండియాకి మద్దతుగా చీరుకుడు చేశారు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ఆయన వెళ్ళిన తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత దీనిపై ప్రతిపక్షాలు కొన్ని విమర్శలు చేసే ప్రయత్నాలు అయితే చేశాయి. దీనిపై వైసీపీ పార్టీ కూడా స్పందించింది. అదేంటంటే ప్రభుత్వ సొమ్ముతో నారా లోకేష్ కొలంబోకు వెళ్ళాడు, ప్రభుత్వ ధనాన్ని వాడుకున్నాడు అనేటటువంటిది. అదే ప్రభుత్వ కార్యక్రమం కాదు, ప్రభుత్వానికి సంబంధించి ఇండియాకు సంబంధించి ఆయన ఏమీ అంబాసిడర్గా వెళ్ళలేదు. కాబట్టి ఆయన సొంతగా వెళ్ళిన దాన్ని కూడా ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టారు అనేటటువంటిది ప్రతిపక్షాలు, ముఖ్యంగా వైసీపీ పార్టీ ఆరోపణ చేస్తూ వచ్చింది. ఇదంతా సోషల్ మీడియాలో కూడా వెళ్ళిపోయింది. మరి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆయన మీద ఆరోపణ చేశారు. మనం గతంలో చూస్తే సహజంగా నారా లోకేష్ క్రికెట్కి వీరాభిమానిగా ఉంటాడు. క్రికెట్ మ్యాచ్లు జరిగిన చోటుకి వెళ్ళి తన మద్దతు తెలియజేస్తూ ఉంటారు. ఇండియా మ్యాచ్లకు చాలా వరకు హాజరవుతారు. మరి భారత్కు మద్దతుగా జాతీయ జెండాలతో కూడా ఇండియన్ జెర్సీ ధరించి మరీ చీరప్ చేస్తూ ఉంటారు. అది సహజంగా జరిగేది, గతంలో కూడా మనం చూసాం. అయితే ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేశారన్నప్పుడు ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేషే కాదు, ఏ నాయకుడైనా కానీ వివరణ అనేది ఎలా ఇస్తారు? అదేం లేదు, నేను నా వ్యక్తిగతంగానే వెళ్ళాను, వ్యక్తిగత ఖర్చులతో వెళ్ళాను అని వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే సహజంగా రాజకీయ భాషలోనే చెప్తారు అర్థమయ్యేటట్టు. కానీ లోకేష్ మాత్రం ఇంకొంచెం విభిన్న తరహాలో ఆయన రియాక్ట్ అవ్వడం జరిగింది. అది ఎలా అంటే భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్కి తాను ప్రభుత్వ ఖర్చులతో వెళ్ళలేదు, సొంత డబ్బులతోనే వెళ్ళారని స్పష్టం చేస్తూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. వైసీపీ అనుకూల మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తూ ఎక్స్ వేదికగా రిప్లై ఇచ్చారు కాస్త ఘాటుగా. అది ఎలా అంటే దానికి కాస్త పుష్ప సినిమా డైలాగ్ ఫ్లేవర్ని అంటించారనమాట. పుష్ప సినిమా గురించి మనం తెలుసు, దానికి సంబంధించినటువంటి డైలాగులు కూడా ఎలా ఉంటాయో తెలుసు. సహజంగా అయితే సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో కూడా చూసాం. అంటే మామూలుగా విదేశీ క్రికెటర్లు కానీ అటు మన సినిమా తరాల క్రికెట్లో కూడా పుష్ప మేనరిజాన్ని చాలా వరకు అనుసరిస్తూ ఉంటారు దాన్ని. మరి ఆయన ఏమన్నారంటే ఫ్లైట్ టికెట్టు నాదే, మ్యాచ్ టికెట్టు నాదే, నా దుడ్డుతో నేను మ్యాచ్ చూస్తుని, నీ దుడ్డు ఏమైనా చూస్తున్నా, ఖర్చు చేస్తున్నా జగన్ అంటూ లోకేష్ అంటే ఆ మేనరిజంతో బదులిచ్చారు. మరి ప్రభుత్వ సొమ్ముతో విదేశీ ప్రయాణాలు చేశారన్న ఆరోపణలో వాస్తవం లేదు అని ప్రచారాన్ని చాలా తేలిగ్గా సినిమాటిక్గా ఖండించారు. అంటే సినిమా డైలాగ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఖండించారు. కానీ దీనిపై వైసీపీ రాద్ధాంతం చేస్తుంది. అంటే ఒక నాయకుడు ఎప్పుడు ప్రజా జీవితంతోనే కాదు, దేశానికి కూడా కాస్త సమయం కేటాయించి దానికి సంబంధించి వెళ్ళి చీరప్ చేశారు ఆటగాళ్ళని. అది నా సొంత ఖర్చులతో వెళ్ళాను, అదేమి పెద్ద విషయం కాదు అనేటటువంటిది రిప్లై ఇచ్చారు. మరి ఈ రియాక్షన్ చూసిన తర్వాత వైసీపీ ఇంతవరకు సోషల్ మీడియాలో ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేశారు అనేటటువంటిది వైసీపీ చేస్తున్నటువంటి ఆలోచన. కాబట్టి ఇప్పుడు దాని మీద రివర్స్ కౌంటర్ ఏంటి, ఏ విధంగా ఇవ్వాలనేది. అయినా మనం చూస్తే లోకేష్ లాంటి వ్యక్తికి ఒక మ్యాచ్ చూడడానికి వచ్చి, అంటే సామాన్యులు కూడా వెళ్ళి చేస్తుంటారు. మరి లోకేష్ లాంటి వ్యక్తికి ఇది చూడడం అనేది, ఒక మ్యాచ్ వెళ్ళి రావడం చూడడం అనేటటువంటిది పెద్ద విషయం కూడా కాదు. మరి ప్రభుత్వ ధనం వాడేంత దిగజారుడు వ్యక్తిత్వం కూడా అయింది కాదనేటటువంటిది టీడీపీ నాయకులు ఇటువైపు చెప్తున్నారు. ఇంకా దానిపై ఏం చెప్తున్నారంటే ఇంతకుముందు గతంలో చూసుకుంటే తిరుమలలో దర్శనాల విషయంలో జరిగినటువంటి అవినీతి ఏంటి? అప్పట్లో రోజా గారు వెళ్ళి ఏ విధంగా దర్శనాలు చేయించారు, దాని మీద మేము చెప్పినటువంటి ప్రజా దుర్వినియోగం అంటే ఆ విధంగా ఉంటుంది. కానీ ఒక మ్యాచ్కి వెళ్ళిచ్చినంత మాత్రాన దానికి ప్రజల సొమ్మునే వాడాల్సినటువంటి అవసరం కానీ ఆగిత్యం కానీ మా నాయకుడికి లేదు. ఆయన కేవలం వ్యక్తిగతంగా హాజరై
అయినటువంటి ఒక చిన్న విషయాన్ని భూతద్దం చూపించాలన్న తాపత్రయమే కానీ మరి అంతకంటే పెద్ద విషయాలు లేవా? ఏపీలో ఎన్నో అవినీతులు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి. ఈ మధ్య చూస్తే లడ్డు కల్తీ విషయంలో ఎన్ని జరిగాయి ఇటువంటివన్నీ. అలాగే మతానికి సంబంధించి తీసుకొచ్చి కోవా బన్ని విషయంలో జరుగుతున్నాయి. వీటిపై ఇంతవరకు ఆ పార్టీ అధినేత జగన్ కూడా ఇంతవరకు స్పందించలేదు. కానీ ఇంత చిన్న విషయానికి ఆయన స్పందించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం ఇటువంటిది ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటిది ప్రజలు కూడా చెప్తున్నారు. ఇంతకు మించినటువంటి అవినీతి అక్రమాలపై ప్రజల మధ్యకు వచ్చి ప్రశ్నించాలి, లేదా అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించండి. అంతేగాని ప్రతిదానికి సోషల్ మీడియా ఒకటి వాదుకోవడం, చిన్న చిన్న విషయాల్ని అంటే కొండ నదులు వెంట్రుకనే వెనకాల పడినట్టుంది ఈ వైసీపీ పార్టీ తీరు కూడా అనేటటువంటిది ప్రజలు అంటున్నారు. కానీ ఇక్కడ ప్రతిపక్షం అనేది ఎన్నో అవినీతి అక్రమాలు ప్రభుత్వం ఇన్నేళ్ల కాలంలో జరిగినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ప్రజలకి చేయాల్సినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు కానీ వీటిపై దృష్టి సారించాలి. కానీ చిన్న చిన్న విషయాల్ని కూడా పార్టీ పరంగా చూపిస్తూ పార్టీ ఏదో పెద్ద విషయాన్ని నిలదీసింది అనేటటువంటిది చేయడం అనేది ఇది కరెక్ట్ కాదనేటటువంటిది ప్రజల నుంచి కూడా వస్తుంది. కానీ ఈ విషయంలో నారా లోకేష్ వర్షన్ కరెక్టా, లేకపోతే వైసీపీ నాయకులు అడగడం కరెక్టా, లేకపోతే దీనికంటే కూడా పెద్ద పెద్ద విషయాలు ఇంకా ఉన్నాయి, దానిపై ప్రజల ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాల్సినటువంటి అవసరం చాలా ఉంది అనేటటువంటిది కూడా ప్రజలు చెప్తున్నారు. మరి ఏది కరెక్ట్ అనేది ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV అనాలిసిస్.